ఇది చదువు గురించి అయినా కానీ, వ్యాపార దృక్పథం గురించి అయినా కానీ, సాంకేతిక రంగంలో కానీ, వైద్య రంగానికి సంబంధించిందైనా కానీ అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी, बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है। आंध्र प्रदेश के लोगों का खुश मिजाज और जिंदादिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है। ఈ గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల కారణంగా కాక వాళ్ళ యొక్క కలుపుకోరుతనం కారణంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉల్లాసవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళని అలా మెచ్చుకునేలా చేస్తుంది. तेलुगु भाषी लोग हमेशा बेहतर की तलाश में रहते हैं और हमेशा बेहतर करने की कोशिश करते रहते हैं। मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी। తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా అందరి బాగు కోసం వెతుకుతూ ఉంటారు, అలాగే బాగు చేయడం కోసం కృషి చేస్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జాతికి అంకితం చేసిన విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. साथियों, आजादी के अमृत काल में देश विकसित भारत के लक्ष्य को लेकर विकास के रास्ते पर तेजी से आगे बढ़ रहा है। మిత్రులారా, మనం స్వతంత్ర దినోత్సవం యొక్క అమృత కాలంలో ఉన్నాం. వికసించిన భారత అనే లక్ష్యంతో అభివృద్ధి పదంలో ముందుకి తోసిపోతున్నాం. विकास की ये यात्रा बहुआयामी है। इसमें सामान्य मानवीय के जीवन से जुड़ी जरूरतों की चिंता भी शामिल है। इसमें सबसे बेहतर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण भी शामिल है। అభివృద్ధి యొక్క ఈ యాత్రలో బహుముఖమైంది. ఇందులో సామాన్య మానవుడి యొక్క ఆలోచన కూడా దాగి ఉంది. ఇందులో ప్రపంచంలో శ్రేష్టమైన ఆధునిక మౌలిక సదుపాయాలు నిర్మాణం కూడా ఉంది. आज के इस कार्यक्रम में भी इंफ्रास्ट्रक्चर पर हमारे विजन की झलक भी साफ दिख रही है। हमारा विजन है समावेशी विकास का, इंक्लूसिव ग्रोथ का। నేడు ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పనలో మా దార్శనికత యొక్క స్పష్టమైన సంకేతం కనబడుతుంది. మా ఆలోచన అంతా కూడా సమ్మిళిత అభివృద్ధి కోసం. इंफ्रास्ट्रक्चर को लेकर हम कभी ऐसे सवालों में नहीं उलझे कि हमें रेलवे का विकास करना है या सड़क परिवहन का। हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर। మేము మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి సందేహాలకి లోను కాలేదు. అది రైల్వేల అభివృద్ధి అయినా, రోడ్ల అభివృద్ధి అయినా, మనం పోర్టుల అభివృద్ధి చేద్దామా, రహదారుల అభివృద్ధి చేద్దామా అనే విషయంలో సందేహపడలేదు. इंफ्रास्ट्रक्चर के इस आइसोलेटेड व्यू से देश को भारी नुकसान उठाना पड़ा। इससे सप्लाई चेन पर असर पड़ा और लॉजिस्टिक्स का खर्च बढ़ गया। మౌలిక సదుపాయాల్లో ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచన కారణంగా దేశానికి భారీ నష్టం చవిచూసింది. మిత్రులారా, సరఫరా గొలుసు, రవాణా సౌకర్యాలు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. साथियों, सप्लाई चेन और लॉजिस्टिक्स मल्टी मॉडल कनेक्टिविटी पर निर्भर करते हैं।
इसलिए हमने इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई। हमने विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया। మిత్రులారా, సరఫరా గొలుసు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మేము మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకమైన ఒక కొత్త పద్ధతిని ప్రారంభించాం. మౌలిక సదుపాయాలు ఏకీకృత ఆలోచనలకు పెద్దపీట వేశాము. आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें 6 लेन वाली सड़क का प्रावधान है। पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी। एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं। నేడు ఎకనామిక్ కారిడార్ ఆర్థిక లోగుల గురించి ఆలోచిస్తున్నాము. అందులో 6 రోడ్ల సదుపాయం గురించి ఉంది. పోర్టు వరకు చేరడం కోసం ఒక ప్రత్యేకమైన రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తున్నాయి, ఇంకో పక్క మన చేపల రేవుని కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, इंफ्रास्ट्रक्चर का ये इंटीग्रेटेड व्यू पीएम गति शक्ति नेशनल मास्टर प्लान की वजह से संभव हुआ है। गति शक्ति प्लान से न सिर्फ इंफ्रास्ट्रक्चर निर्माण की रफ्तार तेज हुई है, बल्कि इससे परियोजनाओं पर लगने वाला खर्च भी कम हुआ है। మిత్రులారా, మౌలిక సదుపాయాల ఏకీకృత ఆలోచన కారణంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళిక కారణంగా జరుగుతుంది. మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల వేగం పెరుగుతుంది. దీంతో పాటు అనేక ప్రాజెక్టులపై జరిగే ఖర్చు బాగా తగ్గుతుంది. मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम ही हर शहर का भविष्य है और विशाखापट्टनम ने इस दिशा में कदम बढ़ा दिया है। మల్టీ మోడల్ లాజిస్టిక్స్ బహుముఖమైన రవాణా వ్యవస్థ ప్రతి నగరం యొక్క భవిష్యత్. విశాఖపట్నం కూడా ఈ దశగా ముందడుగు వేస్తుంది. मुझे मालूम है कि इन परियोजनाओं का आंध्र के लोगों को लंबे समय से इंतजार था और आज जब ये इंतजार पूरा हो रहा है तो आंध्र प्रदेश और इसके तटीय क्षेत्र एक नई रफ्तार के साथ विकास की इस दौड़ में आगे बढ़ेंगे। నాకు తెలుసు, మీరు ఈ యొక్క ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈరోజు మీ నిరీక్షణ పూర్తయిన సందర్భం ఆంధ్రప్రదేశ్ మరియు తీర ప్రాంతం యొక్క కొత్త వేగంతో అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుంది. साथियों, आज पूरी दुनिया संघर्ष के नए दौर से गुजर रही है। कुछ देशों में जरूरी सामानों की किल्लत है तो कुछ देश ऊर्जा संकट से जूझ रहे हैं। तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है। మిత్రులారా, ఈరోజు ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంది. కొన్ని దేశాలకు నిత్యావసర సరుకులు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు ప్రతి దేశం వాళ్ళ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందుతున్నారు. लेकिन इन सब के बीच भारत कई क्षेत्रों में बुलंदियां छू रहा है। भारत विकास की नई गाथा लिख रहा है और इसे सिर्फ आप ही महसूस नहीं कर रहे हैं, बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है। కానీ ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అనేక సవాళ్ల మధ్య కొత్త ఎత్తులు చేరుకుంటుంది.
భారతదేశం ఒక సరికొత్త అభివృద్ధి చరిత్ర రాస్తుంది. ఇది కేవలం మనం అనుభవిస్తుందే కాదు, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. आप देख रहे होंगे कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं. आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है. మీరు చూస్తున్నారు, ప్రపంచం భారతదేశంలో ప్రముఖులు అనేక మంది మేధావులు ప్రశంసిస్తున్నారు. ఇది మీరు చూస్తున్నారు. నేడు భారతదేశం ప్రపంచం మొత్తం యొక్క ఆశల యొక్క కేంద్ర బిందువుగా మారింది. ऐसा इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं, आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है. हमारी हर पॉलिसी, हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है. ఇది ఎందుకు అయిందంటే ఇప్పుడు భారత్ వాళ్ళ పౌరుల యొక్క ఆకాంక్షలను, ఆశల్ని ప్రధానంగా తీసుకొని పనిచేస్తుంది. మా ప్రతి విధానం, మా ప్రతి నిర్ణయం సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసమే. आज एक तरफ पीएलआई स्कीम, जीएसटी, आईबीसी, नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन, गति शक्ति जैसी पॉलिसी की वजह से भारत में निवेश बढ़ रहा है, तो दूसरी तरफ गरीबों के कल्याण के लिए चलाई जा रही योजनाओं का लगातार विस्तार हो रहा है. నేడు ఒక పక్క పిఎల్ఐ స్కీమ్, జిఎస్టి, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాలు, పైప్లైన్, గతిశక్తి వంటి పాలసీలు వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోపక్క పేదవాళ్ల కళ్యాణం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం. వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతున్నాం. विकास की इस यात्रा में आज देश के वो इलाके भी शामिल हैं जो पहले हाशिए पर होते थे. सबसे पिछड़े जिलों में भी एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम के जरिए विकास से जुड़ी योजनाएं चलाई जा रही है. అభివృద్ధి యొక్క ఈ ప్రయాణంలో దేశంలో అనేక ప్రాంతాలు, అట్టడుగు ప్రాంతాలు కూడా చేర్చబడ్డాయి. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో వెనుకబడ్డ జిల్లాల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. देश के करोड़ों गरीबों को पिछले 2.5 साल से मुफ्त अनाज दिया जा रहा है. पिछले 3.5 साल से पीएम किसान योजना के जरिए किसान के खाते में हर वर्ष सीधे 6,000 रुपये पहुंच रहे हैं. దేశంలో కోట్లాది మంది పేదవాళ్లకు గత 2.5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాము. గత 3.5 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 6,000 రూపాయలు చేరుతుంది. इसी तरह सनराइज सेक्टर से जुड़ी हमारी पॉलिसी की वजह से युवाओं के लिए नए अवसर बन रहे हैं. ड्रोन से लेकर गेमिंग तक, स्पेस से लेकर स्टार्टअप तक हर क्षेत्र को हमारी पॉलिसी की वजह से आगे बढ़ने का मौका मिल रहा है. అదేవిధంగా సన్ రైజ్ సెక్టర్స్ యొక్క ఆలోచన కారణంగా యువతకి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అది డ్రోన్ మొదలు గేమింగ్ వరకు, అంతరిక్షం నుండి అంకురాల వరకు అన్ని క్షేత్రాల్లో మా పనుల కారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. साथियों, जब लक्ष्य स्पष्ट होते हैं
तो आकाश की ऊंचाइयां हो या समुद्र की गहराइयां, हम अवसरों को तलाश भी लेते हैं और तराश भी लेते हैं। आज आंध्र में मॉडर्न टेक्नोलॉजी के जरिए डीप वाटर एनर्जी को निकालने की शुरुआत इसका एक बड़ा उदाहरण है। మిత్రులారా, ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో అప్పుడు అవకాశం యొక్క అంచులైన సముద్రం యొక్క లోతులైన అవకాశాలని వెతుకుతాం, అవకాశాలని అందిపుచ్చుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీప్ వాటర్లో ఇంధనాన్ని వెలికి తీయటం అనేది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. और आज देश ब्लू इकोनॉमी से जुड़ी अनंत संभावनाओं को साकार करने के लिए भी बड़े स्तर पर प्रयास कर रहा है। ब्लू इकोनॉमी पहली बार देश की इतनी बड़ी प्राथमिकता बनी है। ఈరోజు దేశంలో నీలి ఆర్థిక వ్యవస్థతో ముడిపడి అనేక అవకాశాలు సాకారం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. బ్లూ ఎకానమీ మొదటిసారి ఇంత ప్రాధాన్యత అంశంగా చేర్చబడింది. मत्स्य पालकों के लिए अब किसान क्रेडिट कार्ड ऐसी सुविधा भी उपलब्ध है। आज विशाखापट्टनम फिशिंग हार्बर को आधुनिक बनाने का जो काम शुरू हुआ है, इससे हमारे मछुआरे भाई बहनों का जीवन आसान होगा। మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నం యొక్క మత్స్యరేవు ఆధునీకరణ పని ప్రారంభమవుతుంది. దీనివల్ల మత్స్యకార సోదరి సోదరుమణుల యొక్క జీవితం సులభతరం అవుతుంది. जैसे जैसे गरीब की ताकत बढ़ेगी और आधुनिक इंफ्रास्ट्रक्चर से जुड़े अवसरों तक उसकी पहुंच होगी, विकसित भारत का हमारा सपना भी पूरा होगा। ఎప్పుడెప్పుడైతే పేదవాళ్ళ శక్తి పెరుగుతుందో, ఆధునిక సదుపాయాలు వాళ్ళకి చేరుతాయో, వికసించిన భారత యొక్క మన కల పూర్తవుతుంది. साथियों, समुद्र सदियों से भारत के लिए समृद्धि और संपन्नता का स्रोत रहा है और हमारे समुद्र तटों ने इस समृद्धि के लिए गेटवे का काम किया है। आज देश में पोर्ट लेड डेवलपमेंट के लिए जो हजारों करोड़ रुपए की परियोजनाएं चल रही है, भविष्य में उनका और विस्तार होगा। మిత్రులారా, సముద్రం పూర్వకాలం నుండి భారత్ యొక్క సమృద్ధి సంపద తేవటంలో ఆధారంగా ఉంది. సముద్ర తీరాలు మన సమృద్ధి యొక్క ముఖ్య ద్వారాలుగా మారాయి. ఈరోజు దేశంలో రేవులు, భూములు అభివృద్ధి వేల కోట్ల రూపాయలలో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయి. विकास की इस समग्र सोच को आज 21वीं सदी का भारत धरातल पर उतार रहा है। मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा। అభివృద్ధి కోసం ఇటువంటి సమగ్రమైన ఆలోచన 21వ శతాబ్ది యొక్క భారతదేశం వాస్తవ రూపంలో అవతరిస్తుంది, వాస్తవ రూపంలో తీసుకొస్తుంది. నాకు విశ్వాసం ఉంది, ఆంధ్రప్రదేశ్ దేశం యొక్క వికాసంలో పెద్ద భూమిక ప్రదర్శించబోతుంది. इसी संकल्प के साथ आप सभी का एक बार फिर बहुत बहुत धन्यवाद। ఇటువంటి సంకల్పంతో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. मेरे साथ
दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। बहुत बहुत धन्यवाद। माननीय प्रधानमंत्री जी का पुनः आभार व्यक्त करते हुए हार्दिक धन्यवाद करना चाहते हैं कि आपने अपने कीमती समय में से वक्त निकाला और आंध्र प्रदेश మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.